లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుమారు 45 ఏళ్ల తర్వాత 2014లో పునః ప్రారంభించిన ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున జరిపారు. ఈ కార్యక్రమంలో బందరువాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజైన బుధవారం రాత్రి స్వామివారి రథోత్సవాన్ని మచిలీపట్నం పురవీధుల్లో కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రస్వామి వారి రథోత్సవంలో పాల్గొని ఇటు స్వయంగా పాండురంగుడి రథాన్ని నడిపారు. స్థానిక ప్రజలు అడుగడుగునా కూడా స్వామివారికి నీరాంజనాలు పలికారు. మేళ తాళాళ్లు, సంప్రదాయ వాయిద్యాల నడుమ అత్యంత సుందరంగా అలంకరించిన రథంపై దాదాపు 15 గంటల పాటు సాగిన ఈ రథయాత్రలో పౌరాణిక వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు కోలాటమాడుతూ ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొన్నారు. ప్రజలంతా కూడా భక్తిభావంతో మెలగాలని, ఆ పాండురంగ విఠల్ కరుణకు కృపాపాత్రులై కావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. పౌర్ణమి రోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. మచిలీపట్నం పాండురంగ విఠల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథయాత్ర కార్యక్రమాన్ని మచిలీపట్నం పురవీధుల్లో ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉంది. మరి దాదాపు 10 గంటల పైనే మరి రథయాత్ర కొనసాగడం, ఇంకా మళ్ళీ దేవాలయం చేరుకోవడానికి మరొక 5-6 గంటలు పట్టే పరిస్థితి ఉంది. అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉన్నారు. దాదాపు 45 సంవత్సరాలు ఆగిపోయినటువంటి ఈ రథయాత్ర సుమారుగా 10 సంవత్సరాల క్రితం మరి మొట్టమొదటిసారి 2014లో మళ్ళీ పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి మరి నిరంతరం ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి మరి ఊరేగింపు చేసుకుంటూ ఆయన ఆశీర్వాదాలతో బందరపట్నానికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని, బందర ప్రజలకి ఆయన ఆశీర్వాదాలతో మంచి పురోభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అడుగడుగున స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. భక్తులకు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రేపు 15వ తారీఖు జరిగే పౌర్ణమి స్నానానికి కూడా ప్రభుత్వ పరంగా అన్ని కూడా లాంఛనాలతో అక్కడ కార్యక్రమాలు చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు మరి ఇంత పెద్ద ఎత్తున రావడం మరి స్వామివారి ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పాండురంగ విఠలకి మా నిజమైనటువంటి స్వామివారికి మా ఆయన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ జై పాండురంగ విఠల. For more videos like this, subscribe Big TV channel.